కొన్ని ప్రేమ కథలు ఇద్దరు మనుషులను ఒక్కటిగా కలుపుతాయి. మరికొన్ని ప్రేమ కథలు ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. కానీ ఇంకొన్ని కథలు ఉంటాయి. అందులో ప్రేమ ఎక్కడ ముగిస్తుందో, అధికారం ఎక్కడ మొదలవుతుందో, నిజం ఎక్కడ దాగి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఇది అలాంటి కథ. ఒకవైపు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల సరసన తిరిగిన బిలీనియర్, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలతో ఒకే టేబుల్పై కూర్చున్న వ్యక్తి. బయట ప్రపంచానికి విజయానికి ప్రతీకగా కనిపించిన జెఫ్రీ ఎప్స్టైన్. కానీ ఆ విలాసవంతమైన మాన్షన్ల వెనుక, ప్రైవేట్ జెట్ల వెనుక, సముద్రం మధ్యలో ఉన్న ప్రైవేట్ దీవుల వెనుక ప్రపంచాన్ని కుదిపేసిన ఆరోపణలు దాగి ఉన్నాయి. అమెరికా దర్యాప్తు సంస్థల ప్రకారం అతనిపై సంవత్సరాల పాటు మైనర్ బాలికలను లైంగికంగా దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. అధికారాన్ని, డబ్బును, ప్రభావాన్ని ఉపయోగించి బలహీన పరిస్థితుల్లో ఉన్న యువతులను తన ప్రపంచంలోకి తీసుకొచ్చాడని అభియోగాలు నమోదయ్యాయి. ఒకప్పుడు అతని ఇంటి తలుపులు ప్రపంచంలోని అత్యంత శక్తివంతుల కోసం తెరుచుకునేవి. తర్వాత అదే తలుపులు FBI సోదాలకు సాక్ష్యాలుగా మారాయి. ఒకప్పుడు అతని ప్రైవేట్ విమానం విలాసానికి చిహ్నంగా కనిపించింది. తర్వాత అదే విమానం దర్యాప్తు ఫైళ్లలో కీలక ఆధారంగా నిలిచింది. ఒకప్పుడు అతని ప్రైవేట్ దీవి స్వర్గంలా కనిపించింది. తర్వాత అదే దీవి ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద నేరాల చర్చలో నిలిచిపోయింది. ఇలాంటి చీకటి ప్రపంచంలో బిలీరియస్ నుంచి అమెరికాకు డెంటిస్ట్ కావాలనే కలతో వచ్చిన కేవలం 21 ఏళ్ల కర్యానా షుహ్లక్ అడుగుపెట్టింది. ఆమె దగ్గర ఉన్నది ఒక కల. అతని దగ్గర ఉన్నది అపారమైన సంపద. మొదట ఆమె అతని సహాయాన్ని తిరస్కరించింది. కానీ అతను ఆగలేదు. నీ చదువు నేను చూసుకుంటాను, నీ భవిష్యత్తు నేను నిర్మిస్తాను అని నమ్మించాడు. చదువు, ఇంటి అద్దె, రోజువారీ ఖర్చులు, కుటుంబానికి సహాయం, గ్రీన్ కార్డ్, అమెరికా పౌరసత్వం. ఆమె జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కిన ప్రతిసారి అతని నీడ కనిపించింది. కాలం గడిచే కొద్దీ ఆమె కేవలం అతని జీవితంలో ఉన్న మహిళ మాత్రమే కాదు, అతని ఆస్తులు, మాన్షన్లు, ప్రైవేట్ దీవులు, సిబ్బంది నిర్వహణలో కీలకమైన వ్యక్తిగా మారింది. కానీ ఇదే సమయంలో బయట ప్రపంచంలో అతనిపై నేరాల పర్వతం పెరుగుతూనే ఉంది. అతని పేరు వినగానే కొంతమందికి సంపద గుర్తొచ్చేది, మరికొందరికి అధికారం గుర్తొచ్చేది. కానీ బాధితులకు మాత్రం వేదన మాత్రమే గుర్తొచ్చేది. 2019 అన్నీ ఒక్కసారి మారిపోయాయి. అమెరికా ఫెడరల్ అధికారులు అతన్ని మళ్ళీ అరెస్ట్ చేశారు. జైలు గదిలో ఉన్నప్పటికీ అతను చివరిసారిగా ఫోన్ చేసిన వ్యక్తి కర్యానాని. అది అతని జీవితంలోని చివరి సంభాషణ. మరుసటి ఉదయం అతను జైలు గదిలో మృతిగా కనిపించాడు. కానీ అతని మరణం కన్నా పెద్ద సంచలనం ఇంకా మిగిలే ఉంది. చనిపోవడానికి కొద్ది రోజుల ముందే తన వీలునామాను మార్చి కోట్ల డాలర్ల ఆస్తిలో భాగాన్ని కర్యానాకి చెందేలా చేశాడు. 33 క్యారెట్ల వజ్రపు ఉంగరాన్ని కూడా ఆమెకే వదిలాడు. ఆ ఉంగరం ఒక ప్రేమకు గుర్తా, లేక తన జీవితంలోని చివరి రహస్యానికి ప్రతీక? ఈ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు. మరోవైపు అమెరికా దర్యాప్తు సంస్థలు కర్యాను ఈప్స్టన్ నేరాల్లో భాగమని అధికారికంగా నిరూపించలేదు. అలాగే ఆమెను బాధితురాలిగా కూడా ప్రకటించలేదు. అందుకే ఆమె పేరు ఇప్పటికీ ఒక మిస్టరీ. ఆమె నిజంగా ప్రేమించిందా, ఆధారపడిందా, లేక ఒక ప్రమాదకరమైన ప్రపంచంలోకి నెమ్మదిగా చిక్కుకుపోయిందా? ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే కొన్ని కథల్లో ప్రేమ ఉంటుంది, కొన్ని కథల్లో నేరం ఉంటుంది. కానీ అత్యంత ప్రమాదకరమైన కథలు మాత్రం ప్రేమ,
అధికారం, డబ్బు, మోసం, నిశ్శబ్దం అన్నీ కలిసిపోయినప్పుడు పుడతాయి. జెఫ్రీ ఇప్స్టన్ వదిలి వెళ్ళింది కేవలం కోట్ల డాలర్ల ఆస్తి కాదు. ఇప్పటికీ సమాధానం దొరకని వందల ప్రశ్నలు. ఆ ప్రశ్నల్లో అతి పెద్దది కర్యానా షులక్. అతని జీవితంలోని ప్రేమ, లేక అతని చీకటి ప్రపంచంలో మరో నిశ్శబ్ద పాత్ర? బహుశా ఆ సమాధానం జెఫ్రీ ఇప్స్టన్తోనే శాశ్వతంగా సమాధి అయిపోయింది. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.